గత కొన్ని రోజులుగా తెలంగాణలో మాత్రమే సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కూడా సంచలనంగా మారిపోయింది. గత బీఆర్ఎస్ పాలనలో ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ గారి ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ షర్మిల తన అన్నతో తీవ్ర విభేదాలు, ఆస్తుల గొడవ, రాజకీయ రచ్చ, జగన్ వదిలిన బాణం తిరిగి ఆయనకే గుచ్చుకుంది. చెల్లి చేసిన డ్యామేజ్ మామూలుగా లేదు. ఇంటి గుట్టు రోడ్డుకెక్కడంతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరువంతా పోయింది. హైదరాబాద్ లోటస్ ఫండ్లో ఉంటూ జగన్కు వ్యతిరేకంగా పావులు కూడా కదిపారు. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పేరుతో తెలంగాణలో రాజకీయం కూడా నడిపారు. ఎన్నికలకు ముందు పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఏపీలో అన్నతో తాడో పేడో తేల్చుకునేందుకు సై అన్నారు. వివేక హత్య కేసులో సునీతకు సపోర్టుగా నిలిచారు. షర్మిల ధిక్కరాన్ని జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి తట్టుకోలేకపోయారు. తనకు వ్యతిరేకంగా షర్మిల ఏం ప్లాన్ చేస్తుందో తెలుసుకోవాలి అని అనుకున్నారు. ఏం చేయాలా అని ఆలోచిస్తే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక సూపర్ ఐడియా వచ్చిందట. అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ తనకు మిత్రుడేగా, ఆయనకు మాట చెబితే చాలు అంతా ఆయనే చూసుకుంటారుగా అని అనుకున్నారట. మిత్రుడు జగన్మోహన్ రెడ్డి గారి కోరిక మేరకు కేసీఆర్ చేసి పెట్టిన సాయం షర్మిల ఫోన్ ట్యాపింగ్ అని అంటున్నారు. లేటెస్ట్ గా వైఎస్ షర్మిల చేసిన స్టేట్మెంట్ ఆనాడు జరిగిన కుట్రలను బయట పెడుతుంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం రాజకీయంగా కలకలం రేపుతుంది. ప్రస్తుతం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక దశలో అయితే ఉంది. ఇన్నాళ్ళు అమెరికాలో దాక్కున్న కింగ్ పిన్ ప్రభాకర్ రావును ఇండియాకు రప్పించి పలు దఫాలుగా విచారించారు. రేపు మాపు అసలు నిజాలు తెర వెనుక ఉన్న పెద్దలు బయటకు వస్తాయి అని అంటున్నారు. తాజాగా టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ను సైతం ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షిగా విచారించింది సిట్. ఆనాటి బాధితులను వరుసగా ప్రశ్నిస్తుంది. ఇలాంటి టైంలో సంచలన ఆరోపణలతో ముందుకు వచ్చారు షర్మిల. తన ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయని వైఎస్ షర్మిల చెబుతున్నారు. తాను హైదరాబాద్లో ఉన్నప్పుడు తన ఫోన్ను ట్యాప్ చేశారంటూ ఆరోపిస్తున్నారు. ఫోన్ ట్యాప్ అవుతున్నాయనే విషయం వైఎస్ కుటుంబంపై అభిమానం ఉన్న ఒక సీనియర్ పోలీస్ అధికారే తనకు స్వయంగా చెప్పారు అని షర్మిల వ్యాఖ్యానించారు. తన ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుంది అని తెలుసుకున్న వైఎస్ షర్మిల అలర్ట్ అయ్యారు. తన వ్యక్తిగత ఫోన్లను వెంటనే మార్చేశానని, ఎవరికీ తెలియకుండా కొత్త నెంబర్లు, కొత్త ఫోన్లను వాడేదాన్ని అంటూ వైఎస్ షర్మిల చెబుతున్నారు. అయితే షర్మిల ఫోన్ ట్యాప్ చేసి ఆమె ఎవరెవరితో మాట్లాడుతున్నారనే సమాచారం ఎప్పటికప్పుడు జగన్కు చేరవేశారనే అనుమానాలైతే వ్యక్తమవుతున్నాయి. జగన్ కోరిక మేరకే అప్పటి సర్కార్ వైఎస్ షర్మిలపై నిఘా పెట్టిందని తెలుస్తుంది. వైఎస్ షర్మిల ఫోన్లను ట్యాప్ చేసే టాస్క్ను ప్రభాకర్ రావు పర్యవేక్షించేవారని అంటున్నారు. షర్మిలపై స్పై చేయడానికి కోడ్ లాంగ్వేజ్ కూడా వాడినట్లు చెప్తున్నారు. అందుకే ఫోన్ ట్యాపింగ్ కేసులో వైఎస్ షర్మిల దగ్గర కీలక సమాచారం ఉంది అని సిట్టు కూడా భావిస్తుందట. త్వరలోనే వైఎస్ షర్మిలను సైతం బాధితురాలుగా పిలిచి వివరాలు సేకరించే అవకాశం కూడా లేకపోలేదు.